నుంచి ఇంటికి వస్తుంటే మా బ్రదర్ అక్కడ దావత్ బిర్యానీ కాడు ఏమన్నారంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళినా. అరే ఎందుకు తిట్టినారా అని ఇట్లా కొట్టినా కొన్ని వస్తే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు చెప్తున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేసారబ్బా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంక వాళ్ళ సూపర్వైజర్ వచ్చింది. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నాడు. మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీడిని ఎట్లా బతుకున్న సొమ్ముడు సంపూర్రా అని చెప్పింది. యాక్చువల్లీ వీళ్ళు ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకో పర్సన్ మెయిన్ రోడ్ నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకుని ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలే, నాకు తెలియదు సీన్ లేదు. మా తమ్ముని కలిగి మాటలు చెప్పినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలేదు. చిన్న పిల్లగాడు ఆ పర్సన్ సారీ చెప్పమని చెప్పిండు. ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వెళ్ళగొట్టారంట వాళ్ళు. అయితే సరే అని ఈక్వల్ అయితే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టరు. ఇట్లా ఈ మోతంతా బ్లాస్ట్ అని కన్ను మొత్తం రెడ్ కలర్ అయింది. ప్రీవియస్లీ అయితే కంప్లైంట్ పెట్టినాం. అయ్యారు మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నాను. వాళ్ళు ఏమంటారంటే నైట్ రిటర్న్ మా మదర్ ఫాదర్ వచ్చినా కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏదైనా కేసు పెట్టుకొని మేము చూసుకుంటామని చెప్తాం హోటల్లో.